మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా అంటే ఒకప్పుడు మినిమం గ్యారెంటీ ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఆయన సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. గని, గాంధేవదారి, అర్జున సినిమాల ఫలితాలే దీనికి నిదర్శనం. మధ్యలో F3 వచ్చినా దీనికి వెంకటేష్, అనిల్ రావిపూడి ఇమేజ్ కూడా యాడ్ అయింది. కానీ సోలో హీరోగా వరుణ్ తేజ్కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తుంది. దీనికి తోడు ఆయన ప్రస్తుత సినిమా ఆపరేషన్ వాలంటైన్కు ప్రచారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. వరుణ్ తేజ్ తొలిసారి హిందీలో హీరోగా నటించిన సినిమా ఆపరేషన్ వాలంటైన్. తెలుగు, హిందీ ద్విభాషా చిత్రంగా ఈ సినిమా వస్తుంది. మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్ ఈ సినిమాలో వరుణ్ సరసన హీరోయిన్గా నటించారు. అంతర్జాతీయ స్థాయి నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ సినిమా చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అయినప్పటికీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తిని నెలకొల్పడంతో చిత్ర యూనిట్ విఫలమైందనే చెప్పాలి. దీనికి ఈరోజు విడుదలైన టీజరే ఉదాహరణ. ఆపరేషన్ వాలంటైన్ టీజర్ను ఈరోజు సాయంత్రం విడుదల చేశారు. అయితే ఈ టీజర్ విడుదలవుతున్న సోషల్ మీడియాలో ఏమాత్రం బజ్ లేదు. ఆఖరికి మెగా అభిమానుల నుంచి కూడా అస్సలు సౌండ్ లేదు. అందుకే టీజర్ విడుదలైన 3 గంటల తర్వాత యూట్యూబ్లో 1,00,000 వ్యూస్ దాటే. ఈ టీజర్ను ప్రేక్షకులు పట్టించుకోకపోవడానికి మరో కారణం సలార్ రిలీజ్ ట్రైలర్. దీనికోసం ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. 2 రోజుల నుంచి సలార్ రెండో ట్రైలర్ ట్రెండ్ నడిచింది. ఈ రోజు ట్రైలర్ ఆలస్యం అవడంతో మరింత ట్రెండ్ అయింది. ఇలాంటి సమయంలో ఆపరేషన్ వాలంటైన్ టీజర్ వదిలారు. ఇంకేముంది, సలార్ వరదలో ఆపరేషన్ వాలంటైన్ టీజర్ కొట్టుకుపోయింది. సలార్ రిలీజ్ ట్రైలర్ విడుదలైన 5 నిమిషాల్లోనే 1,00,000 వ్యూస్ వచ్చేసాయి. ప్రస్తుతానికి ఈ ట్రైలర్ విడుదలై 4 గంటలు దాటక 6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 5 లక్షలకు పైగా లైక్లు వచ్చాయి. మరోవైపు ఆపరేషన్ వాలంటైన్ సినిమా టీజర్ విడుదలై 3 గంటలు దాటక 1,66,000 మేర వ్యూస్ సాధించింది. 9,000 మంది లైక్ చేశారు. నిజానికి సలార్కు ఉన్న క్రేజ్ వేరే, దాన్ని ఆపరేషన్ వాలంటైన్తో పోల్చలేం. కానీ ఇప్పటికైనా మేకర్స్ మేలుకొని ఆపరేషన్ వాలంటైన్కి మంచి ప్రచారం కల్పించాలి. లేకపోతే తెలుగులో మంచి ఓపెనింగ్స్ రావడం చాలా కష్టం. ఈ సినిమా ద్వారా శక్తి ప్రతాప్ సింగ్ హాడా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇప్పటి వరకు యాడ్ ఫిల్మ్ మేకర్గా, సినిమాటోగ్రఫర్గా, VFX నిపుణుడిగా పనిచేశారు. ఇక ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్, సందీప్ ముద్దా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందకుమార్ అబ్బినేని, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్, వకీల్ ఖాన్ సహ నిర్మాతలు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 విడుదల చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు తెలుగు తెర ఎంటర్టైన్మెంట్ ఫర్ మోర్ తెలుగు న్యూస్ అప్డేట్స్. థ్యాంక్ యూ.